హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది శ్రీమద్ భాగవతం. ఇది గ్రంథరాజం అంటారు. అన్ని గ్రంథాలకు ఇది రాజు లాంటిది. అన్ని ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, సకల శాస్త్రాల యొక్క సారం దీనిలో క్రోడీకరించబడింది. సో వ్యాసుడు అన్ని వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ రాసిన తర్వాత ఆయనకు తృప్తి కలగదు. అప్పుడు నారదుడు ఆయనకు అసంతృప్తికి కారణం ఏమనేసి ఆయన అడిగితే, సో ఇక కలియుగంలో ప్రజలు చదవగలుగుతారా, తెలుసుకోగలుగుతారా అని అడిగినప్పుడు అప్పుడు నారదుడు ఆయనకు ఉపదేశిస్తాడు. సకల శాస్త్రాల యొక్క సారాన్ని అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా, అందరూ భగవద్ధామానికి వెళ్ళే విధంగా ఈ భాగవతాన్ని, అంటే భగవంతుని యొక్క లీలలను, భక్తుల యొక్క కీర్తిని ఈ యొక్క భాగవతంలో అనువదించడం జరుగుతుంది. సో కృష్ణుడు స్వధామాన్ని నిష్క్రమించిన తర్వాత మళ్ళీ ఆయన భాగవత రూపంలో ఆయన అవతరించారు. సో ఈ విధంగా ఆ సూర్యుని యొక్క కిరణాలు అంధకారాన్ని పారదోలుతాయో, ఈ కలియుగంలో సమస్త అంధకారాన్ని పారదోలడానికి ఈ యొక్క భాగవతం మనకు అవసరం. ఆయన నామరూపంలో అవతరించాడు, ఈ భాగవత రూపంలో అవతరించారు. ఎవరైతే ఈ యొక్క భాగవతాన్ని పఠిస్తారో, ఎవరైతే భాగవతాన్ని శ్రవణం చేస్తారో వాళ్లకు ఈ యొక్క మానవ జన్మ సార్థకమవుతుంది. ఈ చావు, పుట్టుక, ముసల్తనం, రోగం నుంచి తప్పించుకొని భగవంతుని ధామానికి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ భాగవతంలో మనం భగవంతుని దర్శించుకోవచ్చు. ప్రతి పేజీలో ప్రభుపాదాలు చెప్తారు, ప్రతి పేజీలో భగవంతుని దర్శించుకోవచ్చు, ప్రతి వాక్యంలో భగవంతుని దర్శించుకోవచ్చు. ఈ భగవంతునికి కృష్ణునికి తేడా లేదు. సో కాబట్టి దయచేసి ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా, మానవ జన్మ వృధా చేసుకోకుండా ఈ భాగవతాన్ని తీసుకోండి. మీరు బాగవుతారు, మనం బాగవుతాం, ప్రపంచం బాగవుతుంది, అందరూ బాగవుతారు. సో అందువల్ల ఇది అత్యున్నతమైనటువంటి విలువైనటువంటి పుస్తకం. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినది దొరకదు. ఇది కేవలం ప్రింటింగ్ ఛార్జ్కి ఇవ్వబడుతుంది. ఇక్కడ కూర్మగ్రామంలో లభిస్తుంది ఈ యొక్క భాగవతం. మీరు 7732075607 మా యొక్క రిసెప్షన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినా మేము పంపించగలుగుతాం. మీరు ఆర్డర్ చేయొచ్చు. దయచేసి ప్రతి ఇంట్లో ఇక భాగవతం ఉండాలి. స్కంద పురాణంలో చెప్పబడింది, ఈ భాగవతం ఎవరి ఇంట్లో ఉంటుందో దేవతలే వచ్చి వాళ్ళని ఆరాధిస్తారు. ఈ భాగవతం లేని ఇల్లు శ్మశానంగా పరిగణించబడింది. ఎన్నో వస్తువులు, ఎన్నో ఖర్చులు మనం పెడుతున్నాం. ఈ భాగవతాన్ని మీరు పెట్టుకోండి. మీతో భగవంతుడు ఉంటాడు, మీకు భగవంతుడు రక్షిస్తాడు. మీ జీవితంలో ఆనందం వెలుగొస్తుంది. ఏ విధంగా సూర్యకిరణాలు చీకటిని పారదోలుతాయో మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలుతాయి. నిగమ కల్పతరోర్ఘలితం ఫలం శుకముఖాదామృత ద్రవ సంయుతం పిబత భాగవత రసమాలయం ముహురహో రసిక భూవిభావిక. ఈ యొక్క రసికులు ఆస్వాదిస్తారు. ఇది అమృతమైనటువంటి రసమాలయం. ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఆనందాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని, దివ్యమైనటువంటి ఆనందాన్ని మీరు మిస్ అవ్వకండి. దయచేసి ఈ యొక్క భాగవతాన్ని తీసుకొని మీకు వీలైనంత సమయాన్ని వెచ్చించి దీన్ని చదవండి. హరే కృష్ణ. ధన్యవాదం.